నాయకత్వంలో ఇవాళ ముందుకెళ్తున్నాం. మా కోసం అంటే అట్లా కాదు ఒక్క మాట గారు, మీరు ఒక సింగిల్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేస్తే ఒక్కడు కూడా మాట్లాడలేదంటే కొట్టుకుంటున్నారని 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రులు మార్చిన రాష్ట్రాలు కూడా ఉన్నాయిలే. కానీ ఆ మాటకు వస్తే తర్వాత మీలాగే సిపిఎం సిపిఐ పార్టీలు కూడా ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టినా బ్రహ్మాండంగా కలిసి పని చేసుకున్న రాష్ట్రాలు వాళ్ళకి ఆ చరిత్ర ఉంది. పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ సంవేర్ తక్కువ ఎక్కువ పక్కన పెడితే. నేను అనేది అది కాదు. ఇక్కడ మొన్న అయితే 3వ తేదీన సమావేశం జరిగినప్పుడు తెలుగుదేశం జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని మెజారిటీ నాయకులు మాట్లాడింది అయితే వాస్తవమే కదా, ఓపెన్ గానే మాట్లాడుకున్నారు, అది బయటకు కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఆ పొత్తు అనేది ఎంతవరకు వచ్చింది, ఎప్పట్లోగా ప్రకటించే అవకాశం ఉంది? పార్టీలో అంతర్గతంగా అనేక విషయాలు చర్చ జరుగుతాయి. ప్రతి రాజకీయ ఇష్యూ మీద పార్టీలో చర్చ జరుగుతూ ఉంటుంది. దాన్ని అప్రాపరేట్ టైంలో కేంద్ర నాయకత్వానికి వాళ్ళు తెలియజేస్తాం కూడా ఎప్పటికప్పుడు. వాళ్ళు చెప్పింది కేంద్ర నాయకత్వం, మేము అప్రాపరేట్ టైంలో డెసిషన్ తీసుకుని మాట్లాడతాం. రాష్ట్రంలో ఎలా ముందుకెళ్ళాలి, ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర పార్టీకి, ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా రాష్ట్ర పార్టీలో ముందుకెళ్తున్నాం. దాంట్లో ఎలాంటి అనుమానాలు మాకే తెలియవు, మా కార్యకర్తలు కానీ మా నాయకులకు కానీ ఎలాంటి అనుమానాలు మాకు లేవు. సో మేము పార్టీ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి పార్టీగా, ఒక బలమైనటువంటి పార్టీగా రాష్ట్రంలో అవతరించాం. సో రాబోయే ఎన్నికల్లో చూపించదలుచుకున్నాం కూడా. రోడ్ మ్యాప్. ఇంకోటి ఏంటంటే, తెలుగుదేశం దారైనా జగన్మోహన్ రెడ్డి గద్దె దించడం ఈ అరాచక ప్రభుత్వాన్ని, జనసేన దారైనా అరాచక ప్రభుత్వం గద్దె దించడం, కమ్యూనిస్టుల దారైనా అరాచక ప్రభుత్వం గద్దె దించడం, కాంగ్రెస్ దైనా అదే, భారతీయ జనతా పార్టీ కూడా అదే. సో ప్రతిపక్షాలు వేరే వేరే దారులలో అక్కడికి చేరుకుంటున్నాయి, ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తున్నాయి. మేము కూడా అదే పనిలో ఉన్నాం. సో మా నాయకత్వం మాకు కేంద్ర నాయకత్వం ఉంది. కేంద్ర నాయకత్వం డెసిషన్ తీసుకున్న తర్వాత ఏం లేదని మనకు తెలుస్తుంది. రైట్. ఒకసారి మనం శ్రీనివాసరావు గారి ఒపీనియన్ కూడా తీసుకున్నాం, కిరణ్ రాయల్ గారి అభిప్రాయం తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ బీజేపీతో పొత్తు అనేది ఈ వివాదాలకు ఎందుకు పోతుంది, తర్వాత ఈ అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందనే కమ్యూనిస్టుల మాట ఎంతవరకు జనంలోకి వెళ్ళే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ దీన్ని సీరియస్గా తీసుకుంటాయా, అది కూడా చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత.